కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా లగచర్లలో రైతులను వేధించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరగడానికి సరిపోయిందంటూ ఎద్దేవా చేశారు. గతంలో మల్లన్న సాగర్ రైతులపై దాడులు చేయించిన కేటీఆర్ ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ లగచర్లలో భూమి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పాలి. మేమే తెచ్చినాం, కొత్త భూసేకరణ చట్టం మాదే, రైతన్నల్ని ఆదుకుంటాం, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈరోజు లగచర్లలో ఈ రకంగా దాడులు చేయడం అనేది ఏ రకంగా సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి. కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. ఎందుకు పోతున్నావు కాశీకి అని అడిగితే పాప ప్రక్షాళన కోసం పోతున్నా అని చెప్తుంది. గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మానుకోటలో ధర్నా చేస్తున్నా అని చెప్తున్నాడు కేటీఆర్. మరి అదే గిరిజనుల భూములు గుంజుకున్న రోజు, ఆ రోజు మీరు మల్లన్న సాగర్ పేరిట, మా దగ్గర కట్టిన మల్లన్న సాగర్ పేరిట, సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్ పేరిట, లేదా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మ సాగర్లో మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు, పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కున్న రోజు ఈ కేటీఆర్ అనేటువంటి మంత్రి కంప్యూటర్ డబ్బాలు పట్టుకొని దావో చుట్టూ తిరిగిండు తప్ప ఏ తెలంగాణ పల్లెటూర్లకి రాలేదు. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేస్తూ ఉందని చెప్పి మొసలి కన్నీరు గారు. ఏడాది పాలన, ఏడాది దినం అంటాడో, ఏడాది విజయోత్సవాలు అంటాడో రేవంత్ రెడ్డి నాకు తెలియదు, కానీ గుడ్డెద్దు చేన్లో పడితే ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన అట్లుంది. ప్రతి చిన్న పనికి క్యాబినెట్ విస్తరణ ఢిల్లీ, పిసిసి అధ్యక్ష పదవి ఢిల్లీ, ప్రియాంక గాంధీ నామినేషన్ ఢిల్లీ, మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకోవాలి ఢిల్లీ, మంత్రులు కంప్లైంట్ ఢిల్లీ. ఇంతకు మించి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో 12 నెలలలో 1 నెల అయినా ఢిల్లీకి తిరిగేందుకే సరిపోయింది. గెలిచిన తెలంగాణలో ఇల్లు చక్క పెట్టేస్తలేదు, కానీ మహారాష్ట్రకు పోయి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు.